ఆకాశవాణి సింగిడి ఈనాటి కార్యక్రమంలో సంక్రాంతి పండగ విశిష్టత ప్రత్యేక కార్యక్రమం వింటారు. రచన శ్రీమతి రంగరాజు పద్మజ. సంక్రాంతి పండగ వచ్చేనోయ్ వచ్చేను, ఆనందం ఉత్సాహం తెచ్చేనోయ్ తెచ్చేను. సంక్రాంతి పండగ వచ్చేనోయ్ వచ్చేను, ఆనందం ఉత్సాహం తెచ్చేనోయ్ తెచ్చేను. పచ్చ పచ్చని చల్లని ఊరు సంబరముందేను, పల్లె వాసుల ఇంటింటా కేరింతలు సాగేను. పచ్చ పచ్చని చల్లని ఊరు సంబరముందేను, పల్లె వాసుల ఇంటింటా కేరింతలు సాగేను. కలసిపోదాం రైతన్నా హోయ్, కదలిపోదాం రారన్నా హోయ్, కలసిపోదాం రైతన్నా కదలిపోదాం రారన్నా. తానే తందానే తానే తందనాలో, తానే తందానే తానే తందనాలో, తానే తందానే తానే తందనాలో, తానే తందానే తానే తందనాలో. ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలతో సంక్రాంతి పండగ విశిష్టత గురించి ప్రసంగిస్తున్నది రంగరాజ్ పద్మజ. అందరికీ నమస్కారములు. సంక్రాంతి అంటే మకర రాశిలోని సూర్యుడు ఇంకో రాశిలోనికి జరగడంతో మకర సంక్రాంతి అని మనం పిలిచే సంక్రాంతి పండగ ఏర్పడుతుంది. సాధారణంగా ప్రతి నెల సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోనికి తిరుగుతూనే ఉంటాడు. కానీ ప్రతి నెల మనం పండగ చేసుకోము. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మనం కాలాన్ని 2 మానాలలో కొలుస్తాం. ఒకటి సౌరమానం, రెండోది చాంద్రమానం. మేషరాశి నుండి క్రమంగా సూర్యుడు సంచరిస్తూ ఉత్తర దిశగా ప్రయాణిస్తూ మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. సంక్రాంతి సూర్యమానం ప్రకారమే నిర్ణయిస్తారు. కానీ మనం చంద్రమానం పాటిస్తాం. అంటే చంద్రుడు పూర్తిగా కనపడకుండా పోతే అమావాస్య అని అంటారు. ఆ అమావాస్యతో ఆ నెల పూర్తవుతుంది. తెల్లవారు నుండి కొత్త నెల మొదలవుతుంది. ఈ సౌరమానం, చాంద్రమానం 2 సంవత్సరానికి 2 సార్లు కలుస్తాయి. వాటినే దక్షిణాయనం, ఉత్తరాయణం అని అంటారు. ఈ 2 రోజుల్లో రాత్రి పగలు కాలం సమానంగా ఉంటుంది అని జ్యోతిష శాస్త్ర ప్రకారం ఇలా చెప్తారు. మేషాది శుక్రమేణ సంచరిత సూర్యస్య పూర్వస్మాదుత్తరరాశౌ సంక్రమణ ప్రవేశ సంక్రాంతి. ఇది ఒక నిర్వచనం లాంటి శ్లోకం అని అనుకోవచ్చు. జ్యోతిష శాస్త్రంలో వరాహమిహిరుడి కాలం నుండి ఇది ఆనవాయితీగా వస్తున్న ఒక అందరికీ పరిచయం ఉన్న నిర్వచనం. అందుకే ఈ సంక్రాంతి నెలంతా ఆధ్యాత్మికంగాను, చివరి 3 రోజులు పండగగా జరుపుకుంటాం. సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై మార్పులు కలుగుతాయి. ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణంలో భగవంతుడు మేలుకొని ఉంటాడని, అందుకే పుణ్యకాలమని ఆధ్యాత్మికవాదులు, వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉండి పుణ్యక్షేత్రాలకు, తీర్థయాత్రలకు తిరగడందుకు అనువుగా, ప్రయాణం చేయడానికి అనువుగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని పుణ్యకాలము అని అంటారు మామూలు వాళ్ళు. మరి ఉత్తరం ఎందుకు పవిత్రం అని భావిస్తామంటే మన భారతీయ ఉనికికి మనికికి మూల కారణమైన వేదాలు
ఉత్తరంలో వేదవ్యాసుని చేత ప్రపంచానికి విభజింపబడి తెలిసినాయి. హిమాలయాలు ఉత్తరంలోనే ఉండడం, వేదాలు మనకు జ్ఞానం కలిగించే గొప్ప పెన్నిధి కావడం, అంతేకాకుండా మన జీవన విధానాన్ని, నాగరికతను వేదాలలో నిక్షిప్తం చేసి మనకు అందించడం వలన ఉత్తరం పుణ్యభూమి అని, అంతేకాదు దేవతల సంచారం కూడా ఉత్తరమే కావడం, సూర్యుడు కూడా ఉత్తరం వైపు పయనించడంతో ఉత్తరాయణ కాలాన్ని పుణ్యకాలంగా మనం భావిస్తాం. మన భారతీయ ఆర్ష వాంగ్మయంలో చెప్పుకోదగిన మహాభారతంలో వసువుల అంశతో జన్మించిన ప్రభాసుడు కురుక్షేత్ర యుద్ధంలో అంపశయ్యపై ఒరిగిన భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోనే నిర్యాణం చెందడం వల్ల కూడా మనం ఈ కాలాన్ని పుణ్యకాలంగా పాటిస్తాం. ముఖ్యంగా వాతావరణం బాగుండి పంటలు చేతికి వచ్చే కాలం, ఆర్థికపరమైన బాధ లేకుండా ఉంటే పండగే కదా. ఈ సంక్రాంతి పండుగను యావత్ భారతదేశం జరుపుకుంటారు. వేరు వేరు పేర్లతో హిందూ సంస్కృతి సంప్రదాయాలు పాటించే పొరుగు దేశాలైన బర్మా, నేపాల్, థాయిలాండ్ మొదలైన దేశాలలో కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ వెనుక వైజ్ఞానిక సంబంధం ఉండడమే కారణం. విపరీతమైన చలి ఉండే ఈ హేమంత ఋతువులో తెల్లవారుజామున నిద్ర మేల్కొని రోజువారీ పనులతో పాటు దైవ సంబంధ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ప్రాణాయామంతో శ్వాసక్రియలు చక్కగా జరిగి ఆరోగ్యంగా ఉండడమే ఈ పండుగ నేపథ్యం. శరీరానికి వ్యాయామంగాను, వేదాంతపరంగాను, కుటుంబ బంధుత్వాలు ఒక్క చుక్క నుండి మరొక చుక్కకు కలిపే గీత వలె సాగాలని సూచన చేసేదే ముగ్గులు వేయడం. ఆ ముగ్గుల మధ్య ఆవు పేడతో గొబ్బెమ్మలను పెట్టడం, వాటికి పసుపు, కుంకుమ, పూలతో అర్చించి నువ్వులు, బియ్యం మొదలైనవి ప్రసాదంగా పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. ఈ గొబ్బి అంటే బొమ్మ అని అర్థం. గొబ్బియలో గొబ్బియలు, గొబ్బియలో గొబ్బియలు, దుక్కులు దుక్కులు దున్నారంట, ఏమీ దుక్కులు దున్నారంట, దుక్కులు దుక్కులు దున్నారంట, ఏమీ దుక్కులు దున్నారంట, రాజావారి తోటల్లో జామ దుక్కులు దున్నారంట. అవునాటే అక్కల్లారా, అవునాటే చంద్రగిరి భామల్లారా, గొబ్బియలో గొబ్బియಳು, గొబ్బియలో గొబ్బియಳು, విత్తనం విత్తనం వేశారంట, విత్తనం విత్తనం వేశారంట, ఏమీ విత్తనం వేశారంట, ఏమీ విత్తనం వేశారంట, రాజావారి తోటల్లో జామ విత్తనం వేశారంట. ఇలా ఎన్ని రకాల పండ్లున్నాయో వాటినన్నింటినీ చేర్చి ఆనందంగా పాడుకుంటారు. ఎందుకు అనంటే మన పంటలు ఎన్ని రకాలుగా ఉన్నాయో పిల్లలకు చెప్పుకోవటం, ఈ పిల్లలకు ఒక పరిచయంలాగా కూడా ఉంటుంది అని పాడుకుంటారు. అలాగే గొబ్బెమ్మలను మంచి చెల్లెళ్ళని ఇవ్వమని, తమ్ముళ్ళని ఇవ్వని, మంచి మొగుడిని ఇవ్వమని కూడా కోరుకుంటారు. దీని వెనుక ఒక ఆధ్యాత్మికత దాగి ఉంది. ఎందుకు అంటే శ్రీరంగనాథుని పరమ భక్తురాలైన గోదాదేవి తులసీవనంలో పూర్వ ఫల్గుణి నక్షత్రం రోజు 12 మంది ఆళ్వార్లలో ఒకరైన విష్ణు చిత్తుల వారికి వరంగా లభించింది. ఈమె గోపికలతో కలిసి రంగనాథుడిని భక్తితో నోము నోచి ఫలశ్రుతిగా పరమాత్మలో ఐక్యమైంది. దానికి సంకేతంగా ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను గోపికలు అనే భావనతో ఈనాటి బాలికలు, మహిళలు ఆడి పాడి కోలాటాలు వేస్తారు. గొబ్బెమ్మ అంటే గోపిక అని అన్నట్టు. ఈ మొత్తం ఆచారానికి అర్థం ఏమిటి అంటే, గోదాదేవి ఎలా అయితే తన తోటి గోపికలతో కలిసి శ్రీరంగనాథుడిని గుణగానం చేస్తూ భగవద్ అనుగ్రహం పొందిందో, తాము కూడా గొబ్బెమ్మలనే గోపికలుగా భావించి ఆడి పాడి భగవద్ అనుగ్రహం పొందాలనే భక్తి భావమే ఈ గొబ్బెమ్మలను ముగ్గు మధ్యలో పెట్టి పూజించడం.
అంతేకాదు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో భగవంతుడి కన్నా భాగవతోత్తములను సేవించడమే ఉత్తమంగా భావిస్తారు. అందుకే ఈ ఆచారాన్ని కొనసాగిస్తారు. ఇందులో సామాజిక కోణం ఏమిటి అంటే ఇరుగు పొరుగులతో స్నేహం, సఖ్యతగా ఉండాలనే సుగుణాలతో కలిసిమెలిసి ఉండాలని తర్వాతి తరాలకు ఒక వ్యక్తిత్వ వికాస పాఠం లాంటిది ఈ ఆచారం. ఇక తెల్లవారుజామున భుజాన తంబుర, చేతిలో చెక్క పిడతలు, తల మీద అక్షయ పాత్ర, సంప్రదాయ దుస్తులు ధరించి ఏక్తారా వాయిస్తూ హరిదాసు భగవంతుని తత్వాలు పాడుతూ ప్రజలలో భక్తిభావం పెంపొందిస్తాడు. భగవంతుని తత్వాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. దాంట్లో హరినామస్మరణ ఎక్కువగా ఉంటుంది, వేదాంతం ఉంటుంది, అందులో విరహం ఉంటుంది. అంటే భక్తుడు భార్యగా, భగవంతుడు భర్తగా కూడా ఉండే ఒక భావన కూడా ఉంటుంది. అయితే ఒక వేదాంత తత్వం ఎట్లా ఉంటుందంటే పాడు జన్మము ఎత్తియుంటిని, క్రూర కర్మలెన్నో చేసియుంటిని, మనసు నీపై నిలిపియుంటిని. పాడు జన్మము ఎత్తియుంటిని, క్రూర కర్మలెన్నో చేసియుంటిని, మనసు నీపై నిలిపియుంటిని. ఇకనైనా మనిషి వలె జీవించవలెననుకొంటిని, నీ దరి చేర్చుకోమంటిని. ఎంత కఠినుడవయ్యా శ్రీరామా, ఎంత కఠినుడవయ్యా శ్రీరామ అంటూ ఆయన ఆర్తి తెలుపుతూ శ్రీమద్రమారమణ గోవింద హరి అని ఒక్కొక్క ఇల్లు తిరుగుతుంటారు. అతనిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని భావించి గృహస్థులు, గృహిణులు, పిల్లలు వారికి తగిన సంభావన వేస్తూ ఉంటారు. ఈ భక్తి లేదా దేవుడి మీద విశ్వాసం అనేది ఏ మతాలలో అయినా చెడు పనులు చేయకుండా నిరోధిస్తుంది. అది ఒక పోలీస్ వ్యవస్థ వలె నేరాలను అరికడుతుంది. ఎందుకంటే వారి వారి మత విశ్వాసాలను బట్టి పాప పుణ్యాల భీతి ప్రజలలో ఉంటుంది. అలా ఈ పండుగ ఆధ్యాత్మికతను మేల్కొల్పడమే ప్రధానంగా సాగుతుంది. హిందూ ధర్మంలోనూ శ్రీ వైష్ణవ సంప్రదాయమైన సమతామూర్తి శ్రీ 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 భగవద్ రామానుజుల సిద్ధాంతం కూడా ఆధ్యాత్మికతను మేల్కొల్పడమే ప్రధాన ధ్యేయంగా సాగే ఈ నెల రోజుల నోము అంటే 30 రోజుల శ్రీనోము 12 మంది ఆళ్వార్లలో గోదాదేవి మహిళ ఆళ్వారు. ఈమె తిరుప్పావై అంటే శ్రీనోము నోచుకున్నది. ఎలా అంటే ఆ నోము ఫలితంగా శ్రీరంగనాథుడిలో ఐక్యమయ్యే రోజుగా సంక్రాంతిని 30 రోజుల వ్రతంగా ఆచరిస్తారు. ఎందుకు అంటే సమాజానికి ఏది హితవో, ఏది ఆనందం కలిగిస్తుందో దాన్ని మన పెద్దలు ఆచరించమని చెప్పి వాళ్ళు ఆచరించి చూపారు. మరి సమాజానికి ఏది హితవు, ఏది ఆనందాన్ని కలిగిస్తుంది అని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు సమాజం శాంతిగా సుస్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే ఆనందాన్ని కలిగిస్తుంది, సంతోషంగా ఉంటుంది. మరి అది ఎలా సాధ్యము అంటే మనుషులందరికీ పాపభీతి అయినా ఉండాలి, లేదా అందరూ నావారు అనే వసుధైక కుటుంబ భావన అయినా ఉండాలి. అది ఏ ఒక్కరితోనో జరగదు, సమిష్టి కృషితోనే సాధ్యమని జట్టుగా ఏర్పడడం నేర్పించింది గోదాదేవి. అందుకే ఒక్కొక్క గోపికను తట్టి లేపుతూ ఆమెతో కలుపుకొని 10 మంది గోపికలను లేపే ఒక కార్యక్రమం మనకు తిరుప్పావైలో కనపడుతుంది. ఎందుకంటే అన్నం దొరకని మనిషి ఆకలితో దొంగవుతాడు, దోపిడీదారవుతాడు, చేయకూడని పనులు చేసి దుర్మార్గుడవుతాడు. అయినట్టే కడుపుకు ఆకలి వలనే నడవడికి, మనసుకు మంచితనం అనేది అత్యంత అవసరం. అన్నం ఎంత అవసరమో నడవడికి మనసు మంచితనం అంత అవసరం. సమాజం సన్మార్గంలో నడవాలంటే బాధ్యత గలవారు ఎప్పుడూ మంచి చెబుతూనే ఉండాలి. అది కూడా ఏ ఒక్కసారో చెప్తే మనసు పట్టుకోదు, పదే పదే చెప్పాలి. పట్టుకోకపోవడం అనేది మనసు యొక్క లక్షణం. అందుకే ప్రతి సంవత్సరం ఈ నెల 30 రోజులు శిక్షణా తరగతుల వలె గోదమ్మ వేదాలలోని సారాంశాన్ని
ఉపనిషత్తులలోని సారాంశాన్ని తీసుకొని అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో తిరుప్పావు రచించి గానం చేసి బోధించింది. అది మనం ఆచరించాలి విని. ఇక తెల్లవారుజామునే నోము మొదలు పెట్టడంలోని ఏమిటి అంతరార్థం అంటే ఉంది. అదేమిటంటే బ్రాహ్మీ ముహూర్తంలో ఏ పని తలపెట్టినా ఆ పని తప్పక నెరవేరుతుంది అని పెద్దలు చెప్పే మాట. అలా వేద విహితమైన పనులు చేస్తామని అంటే చేయకూడని పనులు వద్దు అని పెద్దవాళ్ళు చెప్పిన పనులు మేము చెయ్యము, అది వేదం ఏదైతే చెయ్యాలని చెప్పిందో అవి తప్పకుండా చేస్తామని ఒక ప్రతిజ్ఞలాగా మార్గళి స్నానం చేయమన్నారు. దీనిలోని శాస్త్రీయతను మనం గమనించాలి. ఎందుకు అంటే తెల్లవారుజామున బావి కానీ చెరువు కానీ నది కానీ ఆ నీటిలో ఒక విద్యుత్తు అండర్ కరెంట్ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ సమయంలో మనం స్నానం చేయడం వల్ల ఆ నీటిలోని విద్యుత్ శక్తి మన శరీరంలో చేరి మన శరీరాన్ని బలోపేతం చేస్తుంది. ఇదే విషయాన్ని ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ఈ భూమి మీద ఉన్న జీవకోటి పుట్టడానికి పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం ఇవే ఆధారం. ఇందులో జలం లేదా నీరు మానవ సంస్కృతికి నాగరికత నదులను ఆధారం చేసుకొని పరిణమించింది. మనకు ఎప్పటి నుంచో వేల సంవత్సరాల నుంచి ఈ సంగతి తెలుసు. నదుల పక్కనే ఎన్నో ఉత్సవాలు, పూజలు, మత కార్యక్రమాలు ఈ జలాలను పవిత్రంగా భావించడంతో స్నానానికి అంత ప్రాధాన్యత ఉంది. మరి బాహ్య శుభ్రతనేమో స్నానంతో పోతుంది. అంతర్శుభ్రత అంటే మనసులోని మాలిన్యం తొలగాలి అంటే ధ్యానంతో ప్రారంభించాలని గోదాదేవి చెప్పింది. అంటే బాహ్య శుభ్రత స్నానం, అంతర్శుభ్రత ధ్యానం, ఈ రెండు ఎంతో ముఖ్యము అని ఆమె భక్తితో యోగ దశలో రచించిన తిరుప్పావైలో ఇది నిక్షిప్తం చేయబడి ఉన్న ఒక పెద్ద అంతర్లీన భావం. దాన్ని అర్థం చేసుకొని రోజు పారాయణం చేయడం వల్ల మనసు పరిపక్వత చెందుతుంది. వ్రత నియమాలు తెలిసి పాటించడం వల్ల మానసిక ప్రశాంతతనిస్తుంది ఆ వ్రతం. ఇలా 30 రోజులు వ్రత దీక్షలో ఉండి చివరి 3 రోజులు మనం పండగ చేసుకుంటాం. నెల రోజుల పాటు ఏ పండగ చేసుకోము, ఒక్క సంక్రాంతి తప్ప. భోగి రోజు తెల్లవారుజామున నువ్వుల నూనె శరీరానికి రాసుకొని స్నానం చేయడం, నువ్వులు దానాలు చేయడం, బియ్యం దానం చేయడం, సాయంకాలం భోగి మంటలు వేయడం, అందులో మన పనికిరాని వస్తువులన్నీ వేసి పరిసరాలను శుభ్రం చేసుకోవడం, ఇవి భోగి పళ్ళు పోయడం, పిల్లలను ఆరోగ్యంగా ఉండాలని దీవించడమే దీని యొక్క విశిష్టత. ఈ వాతావరణానికి సరిపోయే పిండి వంటలు మనకు ఔషధాల వలె పనిచేసి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఉదాహరణకు కాల్షియంతో నిండి ఉన్న నువ్వుల లడ్డూలు, ఐరన్ ఇచ్చే బెల్లము, B12 దొరికే పచ్చి బియ్యం పిండి, ఇవి 3 కలిపి చేసిన ఆ పదార్థాలు ఎంతో ఆరోగ్యకరం. అందుకే నువ్వులు పోసి చక్కిలాలు చేసుకుంటాము, బెల్లం వేసి అరిసెలు చేసుకుంటాం, నువ్వుల లడ్డూలు చేసుకుంటాం. ఇవి పిండి వంటలుగా మనం చేస్తాం. అంతేకాకుండా సంపూర్ణ పోషకాహారమైన పొంగలి అంటే పెసరపప్పు, బియ్యం, జీలకర్ర, మిరియాలు, బెల్లం, నెయ్యితో వండి నైవేద్యం పెడతారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండుగను కూడా తమిళనాట పొంగలనే పిలుస్తారు. అందుకనే ఇక సంక్రాంతి వ్యవసాయదారుల పండుగ కూడా. ఇప్పుడే కొత్త పంట కూడా చేతికొస్తుంది. చేతి నిండా ధాన్యంతో సమృద్ధిగా ఉండి దానికి ఆధారమైన పశువులను చక్కగా అలంకరించి బండ్లు కట్టి ఊరేగింపు చేస్తారు. ఎందుకంటే ఏడాది పొడుగునా వ్యవసాయదారులు వ్యవసాయం పనులతో ఊపిరాడని పనులకు కాస్త విరామం దొరకడంతో ఆ టైంను సరదాగా గడపాలని ఇలా ఒక వేడుకలు చేసుకుంటారు. ఆఖరి రోజును ముక్కనుము అంటాము. ఈరోజు రథ ముగ్గును ఇంటి ముందు వేస్తారు. దీనిలోనూ కూడా ఒక గొప్ప అర్థం ఉంది, అంతరార్థం. ఏమిటి అంటే మన మానవ శరీరం ఒక రథమని, ఆ రథాన్ని దేవుడు నడిపిస్తాడని, అందుకే ఎవరికి వారు నా జీవన రథాన్ని సరైన తోవలో నడిపించమని భగవంతుని వేడుకోవడమే ఈ రథం ముగ్గు వేయడంలోని ఆంతర్యం. మరో వినోదంతో కూడిన తత్వం గంగిరెద్దు విన్యాసాలు. గంగిరెద్దు అంటే శివుడికి ఇష్టమైన ఎద్దు.
అంటే గంగ శివుడిని పూజించినట్టుగా భావించాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టు వ్యవసాయానికి ఎద్దు ముఖ్యం. పంట ఇంటికి వచ్చిన వేళ కృతజ్ఞతగా గంగిరెద్దుకు బట్టలు పైన కప్పి చిరుతిండి పెట్టి సత్కరించినట్టుగా అదొక సంప్రదాయం. ఆనాడు పెద్దలు పాటించారు. మనం రేపటి తరానికి చెప్పేది ఒకటే, ఎద్దు అంటే ధర్మమని, ఎద్దును కాపాడుకోవడం అంటే ధర్మాన్ని కాపాడుకోవడమేనని. ఇలా గంగిరెద్దుల ఆట పాడి పంటపై ఆధారపడిన భారతీయ సంప్రదాయంలో ఆవుల ఎద్దుల పాత్ర ఘనమని చెప్పే గొప్ప ధార్మిక చర్య ఈ గంగిరెద్దుల ఆట. ఇక మనకు నీతి శాస్త్రం ధర్మం దశలక్షణం అని ఒక మాట చెప్తుంది. ఆ దశలక్షణాలు గల ధర్మాలలో దానగుణం ఎంతో ఉత్తమమైనదని చెప్తారు నీతికారులు. ఉన్నంతలో దానం చేయాలని చెప్పేదే గుమ్మడికాయను, ధాన్యాన్ని దానం చేయడం. జ్యోతిష శాస్త్రం భవిష్యత్తును తెలిపే శాస్త్రం. ఇది ఎంతోమంది నమ్మే విధానం కూడా. హిందూ ధర్మశాస్త్రం వరాహమిహిరుడు గ్రంథరూపంలో అందించాడు. కానీ అది సామాన్యులకు అర్థం కాదు కదా. వారికి కూడా తమ జీవితంలో ఇంతవరకు ఏం జరిగింది, ఇప్పుడు జరుగుతున్నది ఏంటిది, రేపేం జరగబోతున్నది అని తెలుసుకోవాలని ఉంటుంది కదా. దానికి ఒక ప్రత్యామ్నామ్యం ఏమిటి అని అంటే, అంబ పలుకు జగదంబ పలుకు అంటే బుడుబుడు కలవాడు. ఆ అంబ పలుకు జగదాంబ పలుకు అని అతను చెప్పేదంతా ఒక చిన్నపాటి జ్యోతిష్యుడే. రాబోయే కాలంలో ఇంట్లో ఏం జరుగుతుందో చక్కగా చెప్పేవాడు అతను. ఈయన చేతిలో ఒక ఢమరుకం ఉండేది. శంకరుడి ఢమరుక ధ్వని నుండి మహేశ్వర సూత్రాలు, వ్యాకరణ, భాషా సంబంధమైన ధ్వనులు వచ్చాయని ఒక సంకేతం ఇవ్వడమే ఈ ఢమరుక వాయిద్యంలోని అంతరార్థం. అంటే మన భాష, సంస్కృతి ఎలా పుట్టిందనేది తర్వాతి తరాలకు తెలుపడమే బుడుబుడు కలవాడి పలుకు. అతన్ని ఆదరించడం మన ఆచారం. పండగంటే పూజలు, నోములు, వ్రతాలు ఇవేనా అంటే కాదనే చెప్పాలి. సరదాలు కూడా ఉంటాయి. ఇప్పుడంటే సినిమాలు, రేడియోలు, టీవీలు ఉన్నాయి. కానీ ఆ కాలంలో సరదాలంటే, కాలక్షేపాలంటే కోడి పందాలు, ఎడ్ల పందాలు, ముగ్గుల పోటీలు, ఆటలు, కొత్త బట్టలు కట్టుకోవడం, కొత్త సొమ్ములు చేయించి ధరించడం, పిల్లలు పతంగులు ఎగరవేయడము, మహిళలు బొమ్మల కొలువులు తీర్చి ఆనందం పొందడం అనే సరదాలు ఉండేవి, ఉంటాయి. ఇప్పుడు కూడా చాలామంది పాటిస్తారు. ఈ బొమ్మల కొలువులో గోదారంగనాథుల బొమ్మలు పెట్టి కళ్యాణం చేసిన ఘట్టాలు కృత్రిమంగా శ్రీరంగ పట్టణాన్ని ఏదో థర్మోకోల్తోటో మట్టితోటో వాళ్ళ ఆర్థిక వనరులను బట్టి అవి తయారు చేస్తారు. బొమ్మలు శ్రీరంగ పట్టణాన్ని తయారు చేసి అందరు చేరి ఇందులో ఇలా పాడుకుంటారు. రంగపుర విహార రంగపుర విహార జయ కోదండరామావతార రఘువీర శ్రీరంగపుర విహార అంటూ శ్రీరంగ గోపురాన్ని మన కళ్ళ ముందు నిలుపుతూ ఒక భక్తి శిఖరాన్ని మనను చేర్చేవాళ్ళు. గోదాదేవి భక్తి మార్గాన్ని అనుసరిస్తూ, పెద్దలు చెప్పిన మార్గంలో పయనిస్తూ ఆ భగవంతుని చేరుకునే సందర్భంగా గోదారంగనాథుల కళ్యాణం చేసుకొని ఇహ పర సుఖాలను ఆకాంక్షిస్తూ వాటిని పొందడమే ఈ సంక్రాంతి పర్వ విశేషం. ఇందుకోసం శారీరకంగాను మానసికంగాను ఆరోగ్యవంతమైన జీవనం సాగిస్తూ సమాజానికి సాత్విక గుణం అలవరించే, అంటే ఈ సాత్విక గుణమే మంచి పనులను చేయటందుకు నిర్దేశిస్తుంది, మన మనసును ప్రేరేపిస్తుంది. సమాజానికి సాత్విక గుణం అలవరించే పద్ధతులు పాటిస్తూ సమాజంలో శాంతి భద్రతలు ఉండేలా చూస్తూ సమాజం ఆనందించేలా ఈ ఆచారాలను పాటిద్దాం. శ్రోతలందరికీ మీ జీవితాలు సుఖవంతంగా గడవాలని కాంక్షిస్తూ మీ రంగరాజు పద్మజ. అందరికీ నమస్కారం. సంక్రాంతి వచ్చిందోరన్నా, మకర సంక్రాంతి వచ్చిందోరన్నా, సంక్రాంతి వచ్చిందోరన్నా.
ముత్యాల ముగ్గులే వేయగా ముంగిట ముత్యాల ముగ్గులే వేయగా నింగిలో దేవుళ్ళు దీవెనలు ఇయ్యగా సంక్రాంతి వచ్చిందోరన్నా మకర సంక్రాంతి వచ్చిందోరన్నా ఓయ్ సంక్రాంతి వచ్చిందోరన్నా మకర సంక్రాంతి వచ్చిందోరన్నా రతనాల మరిపించు పంటలే పండగ రతనాల మరిపించు పంటలే పండగ పల్లెవాసుల మదియంత నిండగా సంక్రాంతి వచ్చిందోరన్నా మకర సంక్రాంతి వచ్చిందోరన్నా 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 హరిలో రంగ హరి 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 వైకుంఠవాస హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి వైకుంఠవాస హరి కృష్ణార్పణం. ఇంతవరకు సంక్రాంతి పండగ విశిష్టత ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన శ్రీమతి రంగరాజు పద్మజ. నిర్వహణ శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.